వాళ్ళ యూట్యూబ్లో వంట పెడుతున్నాను అమ్మాయి. ఇందులో చాలా గ్యాప్ వచ్చేసింది. ఏం రెసిపీ అంటే చెప్పేసి పాలాక్ పన్నీర్. అందుకని పాలాక్ కోసం పోతున్నా. అక్కడి దాకా ఇల్లు వస్తామని చెప్పేసి తీసుకొచ్చి అన్నీ చేసుకోవాలి కదా. అందుకని వస్తానన్నా. సరే అంటే యూట్యూబ్లో పెడతాను ఇవాళ పాలాక్ పన్నీర్ పెట్టి ఉడకబెట్టాము. ఇవాళ పాలాకు చేస్తున్నాం. పాలకూరలోని ఏం వేస్తున్నాం అండి? పాలకూర పన్నీరు. ముందు వేడి నీళ్ళల్లో పాలకూర కడిగి నీట్గా పెట్టి ఉడకబెడుతున్నారు ముందు వేడి నీళ్ళల్లో. ఇంకా దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. అన్ని తిరగమాత పెట్టేటప్పుడు ఏమేమి వేస్తారో అన్నీ చూపిస్తా. పాలక్ కోసం టమోటాలు, తగినన్ని పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు అన్నీ కోసి మిక్సీకి వేయడానికి రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు పాలాకు కూడా అవి మిక్సీకి కొట్టేసాము. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఇప్పుడు పాలాకు కూడా వేసేస్తాం. పాలాకు ఇప్పుడు పాలాకు కూడా ఇదిగో మిక్సీకి పట్టేసి ఇప్పుడు నూనె పోసారు. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసారు. ధనియాల పొడి వేసాము. గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, పేస్ట్ అన్నీ పచ్చిమిరకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, పాలాకు అన్నీ పేస్ట్ వేసేసాం. వేసి బాగా కలబెట్టేస్తున్నాం. సాల్ట్, పసుపు పొడి వేసేస్తున్నాము. అది కొద్దిగా వేస్తే అప్పుడు కాదన్నారు. మళ్ళీ నాకు భయం వేసి ఒక చిటికి వేసాను. ఇప్పుడు కారం 1 స్పూను వేసేసాం. పన్నీర్ వేసేసాము. ఇప్పుడు కస్తూరి మెంతి వేసాము. అట్లా నలిపి వేయాలన్నమాట. కస్తూరి మెంతి బాగా నలిపి వేయాలి. బటర్ అంటే వెన్న. బటర్ అని చెప్పు నువ్వు అంతే. బటర్ వేసేసాము. ఇప్పుడు క్రీమ్ వేస్తున్నాం. వేసి బాగా కలబెట్టేస్తున్నాము. పాలాకు రెడీ అయిపోయింది. చపాతీ కాల్చేశారు. అందరూ తినబోతున్నాము. అందుకని ఇది పాలాకు పన్నీరు. దీంట్లో ఇలా నిమ్మకాయ పిండి, ఎర్రగడ్డ పక్కన పెట్టుకొని అప్పుడు అది పాలాకులో అద్దుకొని తింటా. నిమ్మకాయ పిండుకొని బాగుంటుంది. ఎర్రగడ్డతో అద్దుకొని తింటుంటే సూపరు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ ప్రోగ్రామ్ కానీ మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఇది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఉంటారు.